కృష్ణా జిల్లా పెడార మండలం నందిగామలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చనిపోయి 2 రోజులు గడిచినప్పటికీ దహన సంస్కారాలు జరగలేదు. శ్మశాన వాటికల్లో పూడ్చిపెట్టడాన్ని ఓ వర్గం అడ్డుకుంది. మృతదేహంతో మరో వర్గం కూడా ఆందోళనకు దిగింది. ఈ క్రమంలోనే ఘటనా స్థలికి అధికారులు చేరుకున్నారు. దహన సంస్కారాలకు స్థలం ఇవ్వాలని మృతదేహాన్ని అధికారుల ముందు ఉంచి బాధితులు ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నామని తమకు జాగా ఇవ్వాలని కోరారు. దీంతో గ్రామంలో శ్మశానాలకు ఖాళీ స్థలాలు అధికారులు పరిశీలించారు. దావోజీపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డుపై ఉన్నటువంటి శ్మశాన వాటికను పరిశీలించారు. అయితే శ్మశాన వాటిక స్థలంలో మరికొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. అక్కడికి అధికారులు రావడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. చివరకు స్థలం ఇచ్చేందుకు రైతు ముందుకొచ్చాడు. పరస్పరం అంగీకారంతో సమస్య కొలిక్కి వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం నందిగామ గ్రామంలో హృదయ విదారకమైనటువంటి ఒక ఘటన. స్థాన సంస్కారాలు కూడా స్థలం ఇప్పించాలంటూ కూడా కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అధికారుల ముందు ఉంచి వేడుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మనిషి జననం అదేవిధంగా మరణం అనేది చాలా కీలకంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా అంటే ఒక మనిషి ప్రాణం నిలబెట్టడానికి లేదంటే ఒక ప్రాణం పోయడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు ఎంతో బాధను అదేవిధంగా ఆవేదన చెందుతుంటారు. కానీ అలాంటి పరిస్థితులు మళ్ళీ కూడా ఈ కాలంలో కూడా చోటు చేసుకున్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పట్టింపులు అదేవిధంగా ఇలాంటి సంస్కారాలన్నీ కూడా ఇంకా ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఇంత టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఏ విధంగా ఇవన్నీ కూడా చూడాలనేటువంటి దానిపైన కూడా ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాం, మమ్మల్ని బట్టి చేసుకునేందుకు జాగా చూపించింది మహాప్రభు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఖననం చేసేదానికి వేడుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే ఆదివారం ఉదయం ఏదైతే యానాదులకు చెందినటువంటి ఏగ రాంబాబు 76 ఆయన వయసు చనిపోవడం జరిగింది. ఈ క్రమంలో పూర్తి పెట్టడానికి కుటుంబ సభ్యులు బంధువులు చెప్తున్నారు. అయితే గ్రామంలో ఉన్న 7 శ్మశాన వాటికలు కూడా పూర్తి పెట్టడానికి ఆయా సామాజిక వర్గాల వారు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తోటక మృతదేహంతో నిరసన చేపట్టారు. తమకు శాశ్వత చిరునామా ఆధార్ కార్డులు జారీ చేశారని, శ్మశాన వాటికి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఎస్పీలందరూ కూడా వాపోతున్నారు. విషయం తెలిసిన సంఘ నాయకులు ఎట్టపేరు వెంకటేశ్వరరావు తదితరులు గ్రామానికి చేరుకుని పరిస్థితి తెలుసుకుని గ్రామ పెద్దలతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. చివరకు విషయాన్ని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పని దూర్జడికి కడన ఇన్ఛార్జి తహసీల్దార్ అనిల్ కుమార్ కు తెలియజేసినటువంటి నేపథ్యం హుటాహుట సంఘటన స్థలానికి చేరుకుని శ్మశానాలను ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఇటీవల శ్మశానం కోసం జిల్లా కలెక్టర్ తో కలిసి ఏదైతే స్థలం కేటాయించాల్సిన విజ్ఞప్తి చేయడం జరిగింది. నేటి వరకు కూడా స్థలానికి సంబంధించి ఇబ్బందులు రావడంతో రాంబాబు కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో ఇదే శ్మశాన వాటికి కాబట్టి దీన్ని కేటాయిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులు కూడా పరిశీలించినప్పటికీ కూడా ఏదైతే చచ్చిపోతామంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక చేసేదానికి అంగీకరిత రాంబాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి ఒక రైతు ముందుకు రావడంతో ఆ స్థలంలో పూడ్చిపెట్టారు. దీనికి సంబంధించి అంటే ఇలాంటి ఘటనలు కూడా ఇంకా జరుగుతున్నాయి అనేది చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎంత ఆధునీకరణగా ఉన్నటువంటి ఈ సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనగానే ఉందని చెప్పుకోవచ్చు. సాయిరామ్. థ్యాంక్ యూ రాజ్ కుమార్. మంచి